శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12వ తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మకర సంక్రాంతి అనేటటువంటి పుణ్య తిథిని మనము ఆచరిస్తాం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. స్నానానికి ప్రసిద్ధి, దానానికి ప్రసిద్ధి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దాన ధర్మాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు. మిగతా దాన ధర్మాలు ఏవైనా కానీ కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయేమో కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం తోడనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట ఇది. మకర సంక్రాంతిగా మనము పండుగ చేసుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానాలు ఈ గ్రహాల రీత్యా దోషాలని పరిహారం చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మనకి 12వ తేదీ అంటే 14వ తేదీన కానీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడు. ప్రతి సంవత్సరము ఇదే జరుగుతుంది. 14 మహా అయితే 15 అంటే 14వ తారీఖు రాత్రి పూట ఒకవేళ సూర్యుడు ప్రవేశించినట్లయితే మనము 15వ తారీఖు ఉదయాన్నే స్నానాధికాలన్నీ నిర్వహించుకుంటాం అన్నమాట. ఇట్లా 14 కానీ 15 కానీ ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి తిథి కలిగినటువంటిది కాబట్టే ఈ మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంటూ ఉత్తరాయణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ కాలంలో చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా సత్వరమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా నదీ స్నానం ఆచరించి మీ చేతనైనటువంటి దానం చేయండి, అధికమైన ఫలాన్ని పొందండి. రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు ధనురాశిలో, ఇక శుక్ర శనులు ఇద్దరు కూడా కుంభరాశిలో, రాహు గారు మీనరాశిలో. వారాంతంలోకి 18వ తేదీకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉంది. చంద్రుని యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చింది. ఈ 2 గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. వాటి యొక్క సమయం ఇంకా రాశి మారడానికి రాలేదు. అయితే శని శుక్రుల యొక్క కలయిక ఇది కొంచెం అనుబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి ఈ భూమి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు దెబ్బతీయడం, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలని ప్రోత్సహించడం ఇత్యాది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఆ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, పెద్దల పట్ల వినయ విధేయతల్ని చూపించడము ఇత్యాది వాటికి చాలా బాగుంటూ ధన ఆదాయాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. మీనరాశి వారికి 12 జనవరి నుంచి 18 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మరి 7 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నప్పుడు వీరు ఖచ్చితంగా గ్రహాలకి శాంతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 2 గ్రహాల అనుకూలత వల్ల ఏదో బ్రహ్మాండం జరిగిపోతుందా అంటే జరగదు. ఆ 2 గ్రహాల వరకే మంచి జరుగుతుంది తప్ప అన్ని విషయాలలోనూ మంచి జరగడానికి అవకాశం కనిపించట్లా. దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంటే మీకు ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తికరంగా ఉంది. అలాగే పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభిస్తున్నాయి. ఏదైనా వృత్తి వ్యాపార విశేషాలలో కొంచెం మానసికమైన శాంతి పెరుగుతోంది. అలాగే విలువైన ఆభరణాలు బాగున్నాయి, కొనుగోలు చేయగలుగుతున్నారు. వాటిని జార విడుచుకోకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి అంశం. ఇక మిగతా అన్ని విషయాలు, ఆరోగ్య విషయం కానీ, భార్యాభర్తల పట్ల అన్యోన్యత విషయం కానీ, వ్యాపార వర్గాలలో అన్యోన్యత విషయం కానీ, వ్యాపారాన్ని విస్తరించే విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి శారీరకమైనటువంటి శ్రమ విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, కుటుంబంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ ఏ మాత్రం అనుకూలతలు కనబడబోవడం లేదు. అధిక జాగ్రత్తలతో ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, పరిహారాలు పాటించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు వచ్చినట్టయితే నమకం చమకం చదవండి, రానట్లయితే
ఇప్పుడంతా యూట్యూబ్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుకొని వినండి. చాలా చాలా మంచి పరిహారం ఇది. శివారాధన చేయడము, శివుని యొక్క నమ్మకం చమకం వినడము లేదా చదువుకోవడము మీకు స్పష్టంగా వస్తేనే చదవండి, లేకపోతే అక్షర దోషాలు అనేది ఉండకూడదు. అలా దోషపూరితంగా చదివినట్టయితే అది వేరే ఇంకొక దోషాలకి దారితీస్తుంది. రాకపోతే ఒకటే రాదు అనే చింత. మాకు వచ్చు అని చేసి అందులో ఏమైనా తప్పులు పడ్డాయి అంటే అది వేదానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్షర దోషాలు ఉండకూడదు, చాలా స్పష్టంగా ఉండాలి. కాబట్టి వినండి. ఒకవేళ మాకు అంత స్పష్టంగా చదవడం రాదండి అంటే వినండి. శివుని యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. శివారాధన చెయ్యండి. అలాగే ఒకసారి అభిషేకం కూడా చేయించుకోండి. ప్రతిరోజు మటుకు ఈ నమ్మకం చమకం వినండి. దీనివల్ల మీ చుట్టూరా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. మీ మనస్సులో కూడా చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. మీ యొక్క మనస్సు కూడా చాలా సంతృప్తిగా ప్రవర్తించుకుంటూ వెళ్తుంది. మంగళప్రదుడు అయినటువంటి శివుని యొక్క ఆశీస్సులు ఉన్నట్టయితే శని భగవానుడి యొక్క ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ కష్టం అండి మాకు అనుకునే పక్షంలో హనుమాన్ చాలీసా పఠించండి లేదా వినండి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి తప్పకుండా వినండి, తప్పనిసరిగా ఆచరించండి. రెండూ వింటే ఇంకా మంచిది. మీ యొక్క సమస్యలు పటాపంచలైపోతాయి. 21 రోజు ఒక దీక్ష పెట్టుకుని ఒకటే సమయం నుంచి ఒకటే సమయం వరకు వినండి. చాలా అద్భుతమైనటువంటి విశేషాంశాలు మీ జీవితంలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ ఏలినాటి శని దోషాలు ఎటుపోతాయో అది కూడా మీరు గమనించుకుంటారు. చక్కటి ప్రశాంత జీవితం వస్తుంది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చింది, అద్భుతమైన ఫలితాలు. చంద్రుని యొక్క స్థితి సప్తమంలోకి వచ్చింది, అద్భుతమైన ఫలితాలు. కొంచెం భార్యాభర్తల రీత్యా అన్యోన్యత పెరిగే విధంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరకు వచ్చే విధంగా ఉంటాయి. అయితే ఎక్కడ అపోహలకి తావివ్వద్దు, ఇది చాలా చెప్పదగ్గ సూచన. లాభాల బాటలో ఉన్నారు మీరు, ఇది మా మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది. సంతృప్తితో వ్యవహరించండి. ఏది జరిగినా మన మంచికే అనేటటువంటి పాజిటివ్ తీసుకోండి. అద్భుతంగా మీ జీవితాన్ని మలుచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.